నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. ముందుగా హెడ్లైన్స్. ప్రజల మనస్సులో బీజేపీకి సుస్థిర స్థానం. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. మహమ్మద్ ప్రవక్త సర్వమానవలికి ఆదర్శం. నగరంలో ముస్లింల భారీ శాంతి ర్యాలీ. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకే ప్రాధాన్యం. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మదర్ తెరెసాను యువత ఆదర్శంగా తీసుకోవాలి. డాక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. ఆర్ఎస్ యు జాతీయ అధ్యక్షుడు రవిశంకర్ డిమాండ్. జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో మన ఊరు మన జెండా బీజేపీ జెండా ఆవిష్కరణ క్వారీ మార్కెట్ దుర్గమ్మ గుడి వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు నగరంలోని 9వ మండలంలో మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని నిర్వహించామని దగ్గుబాటి చెప్పారు. జెండా ఆవిష్కరణతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి అందిస్తున్న సంపూర్ణ సహకారం, సంక్షేమ పథకాలు, దేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుతున్న విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సంకల్పించామన్నారు. ఎన్డీఏ కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని, అమరావతి, పోలవరం నిర్మాణానికి మోదీ సంపూర్ణ సహకారం అందిస్తున్నారని తెలిపారు. అందువల్లనే బీజేపీకి ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం లభిస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి ఐక్యంగా పోటీ చేసి అత్యధిక స్థానాలు గెలుచుకునేలా పనిచేస్తామన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు రేలంగి శ్రీదేవి, బొమ్ముల దత్తు, ఎంఎస్కే రాజు, కురగంటి సతీష్, కాలేపు సత్యసాయిరాం, వీర వీరాంజనేయులు, ఎర్ర నాగదేవి, నీలా ప్రసాద్, తగరం సురేష్ బాబు, బాబ్జీ మాస్టర్, రవిశంకర్, పడాల నాగరాజు, బూర రామచంద్రరావు, మోహిని, స్వామి సూర్యకిరణ్, బండి సత్యప్రసాద్, నందివాడ సత్యనారాయణ, గుర్రాల వెంకట్రావు, తనబుద్ది భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి 9వ మండలంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈరోజు అంటే ఈ జెండా ఆవిష్కరణ అనేది కేవలం ఒకరోజు ఏదో ఒకసారి చేసేటువంటి కార్యక్రమం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడాలి అనేటువంటి భావనతోటి ఈ కార్యక్రమాన్ని మరి మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు మాకు ఇచ్చినటువంటి ఆదేశం. దానికి అనుగుణంగా ఇవాళ ఈ 9వ మండలంలో ఈ జెండాను ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. దీనికి తోడు భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో బలోపేతం అవుతున్నది అని చెప్పడానికి ఇది నిదర్శనంగా మేము భావిస్తున్నాము. నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి అందించేటువంటి సంపూర్ణ సహకారం, అది పోలవరం కావచ్చు, అమరావతి నిర్మాణం కావచ్చు, అదేవిధంగా మౌలిక వస్తువులకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నింటికీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారానికి ప్రజల మనసుల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందింది అని చెప్పి మేము అందరం కూడా విశ్వసిస్తున్నటువంటి అంశం. దీనికి తోడు ఈ కేవలం జెండా వందన కార్యక్రమం మాత్రమే కాకుండా ఈ కార్యక్రమం మాధ్యమంగా నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి పేదలు, బడుగు బలహీన వర్గాల వారికి చేస్తున్నటువంటి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు, వాటి గురించి కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇది ఒక అవకాశంగా మేము భావిస్తున్నాము. ఈరోజు రాజమహేంద్రవరంలో 9వ వార్డులో మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గౌరవ రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు, భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వాళ్ళ జాతీయ నాయకత్వం ఆదేశాలతో ప్రతి గ్రామంలో మన ఊరు మన జెండా పేరుతో భారతీయ జనతా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించాలనేది ఈ నేపథ్యం. ఏదైతే ఇవాళ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నారో, సంక్షేమ పదంలో నడిపిస్తూ ఉన్నారో, రక్షణ రంగంలో కానీ ఆర్థిక రంగంలో కానీ మన భారతదేశాన్ని అగ్రగామి దేశంగా తీర్చిదిద్దుతున్నారో, అదేవిధంగా మన రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సహకారం అందిస్తూ ఉందో, ఈ విషయాలన్నింటినీ గ్రామాన ప్రచారం చేయడం కోసం, భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్దేశించారు.
ఆ కార్యక్రమాన్ని ఇవాళ రాజమహేంద్రవరంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక ఆజాద్ చౌక్ జంక్షన్ నుంచి జులేపి మొహమ్మద్ పేరుతో ముస్లింలు బుధవారం భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. నగరంలోని అన్ని జమాత్ల మసీదుల నుంచి పెద్ద ఎత్తున ముస్లింలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆజాద్ చౌక్ వద్ద అహ్లే సున్నత్ వల్ జమాత్ కన్వీనర్ హాజీ అబ్దుల్ హఫీజ్ ఖాన్ రజ్వీ, వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ ఎండి ఆరిఫ్ మాట్లాడారు. ఆ అల్లా అనుగ్రహంతో ప్రతి ఏటా నగరంలో భారీ ఎత్తున శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సర్వమానవాళికి మహమ్మద్ ప్రవక్త అందించిన సందేశం ఆదర్శనీయమని 200 కోట్ల మంది ముస్లింలు అదే అనుసరిస్తున్నారన్నారు. ఇదే ఇస్లాం గొప్పతనమని కొనియాడారు. ముస్లింలతో పాటు హిందువులు, క్రైస్తవులు కూడా ఐక్యతతో ముందుకు సాగాలనే సందేశంలో ఈ ర్యాలీ జరుగుతుందన్నారు. ముస్లింల ఐక్యత చాటడంతో పాటు సర్వమత సౌభ్రాతృత్వాన్ని పాటిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ఈ ర్యాలీ విజయవంతం చేసినందుకు అన్ని జమాత్లు, మసీదుల ఇమాంలు, మౌజాన్లు, ఇతర పెద్దలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. అక్కడి నుంచి శాంతి ర్యాలీ నగర పురవీధుల మీదుగా దానవాయిపేట మసీదు వద్ద ముగిసింది. కార్యక్రమంలో జాంపేట మసీదు అధ్యక్షుడు లాల్ ఖాన్, సయ్యద్ రబ్బానీ, మహమ్మద్ షబ్బీర్, గుంటూరు జిలానీ ఛోటా ఖాన్, హాజీ అమీరున్నిసా తదితర పెద్దలు పాల్గొన్నారు. इज़हार करना होगा, बजाय इसके कि हम किसी और मुल्क का जिंदाबाद का नारा हरगिज न लगाएं। इन तमाम चीज़ों का आप हजरात ख्याल रखें, वरना मेरे दोस्तों कुछ शरारती लोग, कुछ शरारत पसंद मिजाज लोग ऐसी हरकतें कर बैठते हैं और जिसकी बिना पर तमाम मुसलमानों को, तमाम लोगों को इसमें परेशानी का सामना करना पड़ता है। इसलिए ये दो चीज़ों का खास तौर से ख्याल रखें। हमने हर मसाजिदों के इमामों से भी यही ऐलान करवाया, आप हजरात को बार बार इस चीज़ की ताकीद किए है, सिवाय दो झंडा, एक हमारा मजहब का झंडा, दूसरा हमारा तिरंगा झंडा, इसके अलावा और कोई तीसरा झंडा ना हो। मजहब इस्लाम जिंदाबाद, हमारा दीन जिंदाबाद, हमारा मसलक जिंदाबाद। సర్వ మానవాళికి ఆదర్శమే. వారి రూపాన్ని ఎవరు చూడలేదు, వారిని చూసిన వారు ఎవరు ఈరోజు లేరు. కానీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 కోట్ల మంది ముస్లింలు ఈరోజు వారి బాటలో నడుస్తున్నారంటే అది ఇస్లాం యొక్క క్రమశిక్షణని, గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఈరోజు కాదు, భూమి పుట్టిన నాటి నుండి ఈ భూమండలం పైన మానవాళి అంతం అందించేంత వరకు అల్లా యొక్క కరుణా కృపా కటాక్షాలతో హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదినాన్ని ఇలాగే జరుపుకుంటూ ఉంటాం. వారి ఆదర్శాలతోనే కుల మతాలకు అతీతంగా అల్లా యొక్క కరుణా కృపా కటాక్షాలు హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరిపైన ఉండాలని, భారతదేశం అనేది సర్వ మానవాళికి కూడా మతాలకు అతీతంగా మనిషి అన్నవాడు మానవత్వంతో ఎలా జీవించాలన్న సందేశాన్ని ఇచ్చే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇంత చక్కగా ఏర్పాట్లు చేసినటువంటి మా సున్నీ జమాత్ ముస్లిం యూత్ సభ్యులందరికీ రాత్రనక పగలనక శ్రమిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నారే తక్బీర్, అల్లాహు అక్బర్. ఇన్షాల్లా ఈ సంవత్సరంలాగే రాబోయే సంవత్సరం, ఆ తర్వాత కూడా మా సున్నీ జమాత్ సభ్యుల ఆధ్వర్యంలో ఇదే ఆజాద్ చౌక్ సెంటర్ నుండి వందలాదిగా మొదలైన ఈ ర్యాలీలు ఈరోజు వేలలో వస్తుంది. ఇన్షాల్లా రాబోయే రోజుల్లో ముస్లింల ఐక్యతని సర్వమత సోదరభావాన్ని ప్రదర్శిస్తూ ఇదే ఆజాద్ చౌక్ సెంటర్ నుండి లక్షలాదిగా ముస్లింలు ర్యాలీ తీసే రోజు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. స్థానిక సీతంపేట వద్ద ఎమ్మెల్సీ ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు బుడ్డిగా రవి, సింహ వెంకటేష్ సారథ్యంలో 38-40 డివిజన్లకు చెందిన సుమారు 300 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడి పార్టీ జెండా మోసిన కార్యకర్తలకే ఎప్పటికీ మొదటి ప్రాధాన్యం ఉంటుందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కొత్తగా పార్టీలో చేరుతున్న వారిని సాదరంగా ఆహ్వానించి గౌరవిస్తూనే పార్టీ కోసం నిరంతరం శ్రమించిన కార్యకర్తలను విస్మరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ఎప్పుడూ ప్రతిపక్షాన్ని చూసి వెనకడుగు వేయలేదని, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజలు పార్టీ సిద్ధాంతాల కోసం పోరాడటం టీడీపీ నైజమన్నారు. వైకాపా పార్టీ ప్రజలను, కార్యకర్తలను డబ్బులతో ఆకర్షించి సమావేశాలకు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, షెట్టిబల్జీ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి
ఎర్ర వేణుగోపాలరాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర అధ్యక్షులు మచ్చి రాంబాబు, నాయకులు చల్లా శంకర్రావు, కోళ్లబాబు, ఉప్పులూరి జానకిరామయ్య, బుడ్డిగ గోపాలకృష్ణ, దొండపాటి సత్యంబాబు, నందివాడ దినేష్, దాస్యం ప్రసాద్, చాపల చిన్నరాజు, తురకల నిర్మల, గొర్రెల రమణి, మీసాల నగరమణి, తుల్లి పద్మ తదితరులు పాల్గొన్నారు. బొమ్మాటికి ఎవరినో చూసి పోటీ కార్యక్రమాలు కాదేది. పేపర్ మిల్ ఎన్నికల సమయంలో 41వ వార్డులో 37వ వార్డులో మన వార్డులో మనాదిరెడ్డి జరుగుతూ ఉన్నప్పుడు సోదరులు మర్రి వెంకట్ గారు అలాగే వాళ్ళ స్నేహితులు కోటిలింగాలపేట నుంచి చేరారు. అలాగే మొన్న 45వ వార్డులో కూడా సుమారు 200 మంది యువత చేరారు. మొన్న ముందు 7వ వార్డులో బత్తుల కిరణ్ గారని ఒక విద్యావేత్త, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఒక ఎస్సీ సామాజిక వర్గాన్ని నుంచి అతను ఒక 100 మందితో అతను చేరారు. ఈరోజు 38, 40 వార్డు నుంచి చేరుతా ఉన్నారు. ఉదయాన్నే కుడుపూడి సత్యబాబు గారు లిస్టు చూపిస్తున్నారు. నేను ఆ లిస్టు చూపించిన వెంటనే ఆయన ఒకటే చెప్పాను, ఏ చేరికలు చేరినా ఆ వార్డులో జెండా మోసిన కార్యకర్తలు, నాయకులు కూర్చొని వారికి అంగీకారం అయితేనే పార్టీలో చేరికలు ఉంటాయన్నది పార్టీ చాలా స్పష్టంగా ఆదేశాలు ఉండాలి. అదే విధానం నాకు నచ్చింది కదా అనే పార్టీ అప్పటి వరకు జెండా మోసిన వారిని పక్కన పెట్టి చేసే కార్యక్రమం పార్టీకి మంచిది కాదు. అది ఏనాడు కూడా చేయకూడదు. చేసేటప్పుడు సంప్రదించాలి, పని చేయకపోతే అర్థమయ్యేటట్లు చెప్పాలి, లేదంటే పని చేయని వారి సహకారం తీసుకొని పని చేస్తానని ఉత్సాహంగా వారితో పని చేయించాలి. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క నైజం. 123 ఇళ్ళు ఆ వేళ నా ట్రాక్టర్ ఇచ్చి ట్రాక్టర్ తోటి మట్టి పూడిపించి ఎత్తు చేయించాను. ఇది ఎందుకోసం అంటే వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు, ఆ డబ్బులు కూడా వాళ్ళ మీద వేస్తే బాగోదు అని చెప్పి ఆనాడు గౌతు శ్యామసుందర శివాజీ ఆయన మంత్రి గారిని రప్పించి శంకుస్థాపన చేసి మేము ఇల్లు కట్టించినప్పుడు రమణమ్మ చాలా కష్టపడేది. అక్కడ ఐరన్ వస్తే దిప్పించుకుండేది, సిమెంటు ఇవన్నీ కూడా ఒక చోట చేరవేసి వాడేవారు. అలాగే ఈ 38లోకి వచ్చేప్పటికి మొట్టమొదటిగా బుడ్డి గోపాలకృష్ణ, తదుపరి వాళ్ళ బ్రదరు మన రవి, వీళ్ళందరూ కూడా మాకు బాగా కావాల్సిన వాళ్ళు. వీరిద్దరిని తీసుకొని ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి వీధులన్నీ కూడా ప్రతి వీధికి తిరిగి ఏం కావాలి అని అడిగి మరీ చేయించేవాడు. మరి వారి నుంచి వారు ఎవరైతే ఉన్నారో ఈ ఆవాల నుంచి కూడా అంటే ముందు నుంచి కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చూసి మరి ఇన్స్పైర్ అయ్యి వస్తూ ఉన్నారు. మరి ఆ రోజునే అడగడం జరిగింది. మేమంతా కూడా కొంతమందితో వచ్చి పార్టీలో జాయిన్ అవుతాం అంటే గతంలో కూడా మరి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నా కానీ మరి నిజంగా ఓట్లన్నీ కూడా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి వేసి ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మంచి మెజార్టీ మనం సాధించగలిగాం గతంలో కన్నా కూడా. మరి వాళ్ళందరూ కూడా అలాగే చాలామంది కొంతమంది అయితే న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, మీరంతా మంచి మరి ఒక నాయకుడితో మీరు వెళ్తున్నారు, మేము కూడా ఆయనతో ప్రయాణం చేస్తాం, తెలుగుదేశం పార్టీలోకి వస్తాం. తెలుగుదేశం అంటే అభిమానమే, కానీ మేము కూడా ప్రత్యక్షంగా రాజకీయాల్లో తెలుగుదేశంలోకి వచ్చి వాసు గారితో మేము కూడా భాగస్వాములు కావాలి తెలుగుదేశం పార్టీలో అని చెప్పేసి వీళ్ళందరూ ఈ రోజున చాలామంది దాదాపు 200 మంది ఈ యొక్క వార్డు నుంచి కానీ 40వ డివిజన్ నుంచి కానీ ఈ యొక్క పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. వారందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అమృతమూర్తి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత భారతరత్న మదర్ తెరిసా 115వ జయంతి వేడుకలను మలయ్యపేటలో మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ డాక్టర్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కాలాబత్తుల రాజశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మల్లయ్యపేటలో ఆయన ప్రతిష్ఠించిన విగ్రహానికి కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, వైసీపీ నాయకురాలు ఆచంట మారుతీదేవి, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు తాడి సూరిబాబు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చి సేవే మార్గంగా ఎంచుకొని ఇక్కడ కుష్ఠరోగులు, అనాథలు, అభాగ్యుల పాలిట దైవంగా మారి ఆమె విశేష రీతిలో
సేవలందించారని కొనియాడారు. నేటి సమాజంలో అటువంటి వ్యక్తులు, నాయకులు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ రాజశేఖర్ ప్రతి ఏటా మదర్ తెరిసా జయంతి సందర్భంగా స్థానిక చీరలు, స్వీట్లు, పండ్లు పంపిణీ కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఆచంట మారుతీదేవికి చిరు సత్కారం చేశారు. స్థానిక పెద్దలు డాక్టర్ విజయభాస్కర్, జి దత్తు, కట్ట అశోక్ కుమార్, కుంచె వెంకటరమణ, దుప్పాటం సుధాకర్, జి సురేష్ ప్రసాద్, కె రాజ్ కుమార్, పి హేమంత్, కె రేణుక, జి ప్రార్థనా కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన మధ్యలో ఉన్న మారుతీదేవి గారిని సేవ అనేది పోయింది. ఇప్పుడు మళ్ళీ అటువంటి మహానుభావురాలు యొక్క విగ్రహం పెట్టి ఇక్కడ మరి ఆవిడ మళ్ళీ తలుచుకుంటూ అటువంటి సేవాభావం విద్యార్థుల్లోనూ పెంపొందించాలనే ఉద్దేశంతో ఇక్కడ మన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి డాక్టర్ రాజశేఖర్ గారు మరి ఇక్కడ విగ్రహం పెట్టడం ఆయన్ని చాలా అభినందించారు. చాలామంది చూస్తూ ఉంటారు ఎక్కడ విగ్రహాలు పెడతారో తర్వాత మళ్ళీ కనపడరు. కానీ ఈయన క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కార్యక్రమాలు పెట్టి మహిళలకు, పిల్లలకి అందరికీ కూడా ఏవో పంచిపెట్టి ఆ కార్యక్రమాలు ఎన్ని చేస్తారు. అది మహిళలకి చీరలు, పిల్లలకి స్వీట్లు అన్ని పంచిపెట్టి కార్యక్రమాలు చేస్తారు. ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ ఎప్పుడు కూడా ఆయనకి అన్ని రకాలుగాను ఏ కార్యక్రమానికన్నా అండదండలుగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అప్పట్లో నిత్యం కావాలంటే ఎక్కడానికి సరిగా లేదంటే పేపర్లో మాట్లాడి ఐరన్ నిచ్చెన ఏర్పాటు చేయడం జరిగింది. అది కొద్దిగా పాడైనట్టున్నారు, రిపేర్లు కూడా చేయిందా మళ్ళీ చేయించడం కూడా జరుగుతుంది. అలాగే మరి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న డాక్టర్ రాజశేఖర్ మరొకసారి అభినందిస్తూ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చిన అందరూ కూడా మదర్ తెరీసాను ఆదర్శంగా తీసుకుని మీరందరూ ఎంతో కొంత సేవ చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి అందరినీ కోరుతూ ఈ పవిత్రమైన కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించిన ఈ కమిటీ పెద్దలకు అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచానికి ప్రేమ, కరుణ, సేవ ఇలాంటి భావాల్ని తెలియచేసి తన జీవితంతో నిరూపించిన మహనీయురాలు మదర్ తెరీసా గారి జన్మదినాన్ని మనం ఈరోజు జరుపుకుంటున్నాం. ఆవిడ ప్రపంచానికి కాకుండా ప్రతి ఒక్కరికి కూడా సేవాభావాన్ని పెరగాలని ఆవిడ జీవితమే మనకి స్ఫూర్తి. ఇప్పుడు రాబోయే భవిష్యత్తు తరాల పిల్లలకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సేవాభావాన్ని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఈవిడ జీవితం గురించి మనం నేర్చుకోవాలి, ఎంతైనా ఉంది. తెలుసుకుని ప్రతి ఒక్కరూ కూడా అంటే మనం ప్రపంచానికి ఎలా అన్నది ఈవిడ మనకు ఒక స్ఫూర్తి నేర్పించారు. ఆమె చూపిన మార్గంలో మనమందరూ కూడా పాలు పంచుకోవాలి అని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి నన్ను మరొకసారి ఆహ్వానించిన అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎంత సేవైనా చేయొచ్చు, ఎంతమందికైనా చేయొచ్చు, అది అందరికీ అలవడదు. ఎక్కడో 1910లో ఆగస్టు 26వ తేదీన నార్త్ మెసిడోనియాలో జన్మించి మిషనరీని స్థాపించి ప్రపంచవ్యాప్తంగా అన్నార్తులను, రోగిష్ఠులను ఆదుకుని ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే లెపర్సీ అంటే కుష్టి వ్యాధి అనేది ఒకప్పుడు చాలా భయంకరంగా చూసే వ్యాధి. అటువంటి వ్యాధిగ్రస్తులను ఆమె తన స్వహస్తాలతో వారికి సేవ చేసి, శుభ్రం చేసి, వైద్యం అందించి వారికి అన్నం తినిపించినటువంటి మహనీయులు. సేవ వైద్య విధానాలలో ఎంతగానో అద్భుతమైన రీతిలో రాణించినటువంటి తల్లి మదర్ తెరీసా. ఈనాడు ప్రపంచవ్యాప్తముగా అనేక మంది స్త్రీలు ఉన్నారు, కానీ ఒక మదర్ తెరీసా గురించి మదర్ అనేటువంటి మాట మనం చూడగలుగుతున్నాం. ఏంటంటే ఆమె ఎంతగానో బలహీనుల ఎడల, ప్రత్యేకించి కుష్ఠరోగుల ఎడల తాను చూపించినటువంటి చొరవ, ప్రేమ, అనురాగం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మనం ఇక్కడ అందరం చేరడం చాలా సంతోషకరం దినం. మదర్ తెరీసా యుగోస్లావియా దేశంలో జన్మించి ఆవిడ చిన్నతనంలోనే 12 ఏళ్ల వయసులో భారతదేశం వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఆవిడ పొందిన అవార్డ్స్ అన్ని కాదు వందలాదిగా ఆవిడ భారతరత్న, నోబెల్ గ్రహీత, అలాగా ఎన్నో
ప్రతిష్టాత్మకమైన బహుమతులు ఆవిడకి మన గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ ఆవిడకి ఇచ్చారు. కాబట్టి ఆవిడ సేవలు గణనీయమైనవి. ఆవిడ దారిలో మనందరం నడుచుకోవాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిన 10,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించకపోతే సెప్టెంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ఆందోళనలు చేపడతామని రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు రవిశంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. నగరంలో జరిగిన ఆర్ఎస్యు రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మొత్తం చెల్లిస్తామని పాదయాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే విడతల వారీగా చెల్లించడం వల్ల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీనివల్ల వారి భవిష్యత్తు గందరగోళంలో పడుతుందన్నారు. దీనితో పాటు సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో మీడియా, విద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిషేధిస్తూ తెచ్చిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీవో 77ను వెంటనే రద్దు చేయాలని, వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు శ్రీధర్, ప్రశాంత్, రఘురామరెడ్డి, శాంతి, నరేంద్ర, జిల్లా నాయకులు నూకరాజు, నరేష్ నాయుడు, అభిషేక్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి విషయాలన్నీ కూడా గుర్తించాలని చెప్పి మేము విద్యాశాఖ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే ఈరోజు 77 జీవో మీ అందరికీ తెలుసు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఈరోజు పీజీ విద్యార్థులు మీరు విచారణ జరిపితే జిల్లాల్లో ఎంత అవినీతి జరుగుతుంది విద్యాశాఖలో అనేది తెలుస్తుంది. లేదు చిన్న చిన్న పాఠశాల యాజమాన్యం దగ్గరికి పోతే ఇవన్నీ బయటకు వస్తాయి. దయచేసి అవినీతి నియంత్రించండి. ఈరోజు అవినీతిలో విద్యాశాఖ ఉండటం వల్ల కార్పొరేట్ వ్యవస్థ పెరిగిపోతా ఉంది. సందుకు గొంతుకు ఒక నారాయణ, ఒక శ్రీ చైతన్య, ఒక భాష్యం వస్తూ ఉంది. ఇలాంటి పాఠశాలలు, కళాశాలలు రావడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఈరోజు పీజీలు చేసిన వాళ్ళు, బీఈడీలు చేసిన వాళ్ళు ఉపాధి కోల్పోతున్నారు. వాళ్ళు ఏదో 100 మందితోనో 200 మందితోనో అంత తక్కువ ఫీజులు చదివేయాలని ఒక లక్ష్యంతో వాళ్ళు పాఠశాల పెట్టింటారు. నారాయణ వాళ్ళు వచ్చి అంగులు, ఆరుపాటాలు, నీట్ అంటాడు, ఐఐటి అంటాడు, ఒలింపియాడ్ అంటాడు, మెయిన్స్ అంటాడు. ఆ పేర్లు పెట్టి మాయాజలంలో ఈరోజు చిన్న పాఠశాలల రోడ్ల మీదకి విడుస్తున్నారు. దయచేసి కార్పొరేట్ వ్యవస్థను నియంత్రించండి ప్లీజ్. ఎందుకంటే ఇది ఒక పక్క మధ్యతరగతి విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తు, మరో పక్క చిన్న పాఠశాలల భవిష్యత్తు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము అంతా బాగుంది, మధ్యాహ్నం భోజనం ఒక పాఠశాల లోకేష్ గారు ఫోన్ చేస్తారు, బాగుందని చెప్తారు. లేకపోతే రాష్ట్రంలో ఒక 4-5 స్కూళ్లకు రంగులేసి పెద్ద గ్రౌండ్లు చూపించి బ్రహ్మాండంగా మేము పాఠశాలను అభివృద్ధి చేస్తామని చెప్తారు, సంతోషము. మరి అదే సిస్టమ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో, మారుమూల ప్రాంతం మన్యం జిల్లాలు కానీ, అటు రాయలసీమ కానీ, కోస్తా జిల్లాల్లో చాలా జిల్లాలు వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి. మరి వాటిపైన మీరు దృష్టి ఎందుకు పెట్టడం లేదు? దయచేసి పబ్లిసిటీ మీద ఉన్నటువంటి దృష్టిని ప్రాక్టికల్ గా అభివృద్ధి చేసి అన్ని మొత్తం రూల్ అన్ని ఒకటే రూల్ ఉండాలి. ఒక పాఠశాలను అభివృద్ధి చేసి మొత్తం అభివృద్ధి చేసినట్టు చెప్పకూడదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు విద్యారంగం పనిచేయడం 30% నిధులు కేటాయించాలి. 2 వారాల్లోగా తనపై హత్య ప్రయత్నం చేయించిన వైసీపీ యువనేత జక్కంపూడి గణేష్ ను అరెస్ట్ చేయకపోతే తాను ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు టీడీపీ రాజనగర నియోజకవర్గ అభ్యర్థి బర్ల బాబురావు హెచ్చరించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో బర్ల బాబురావు మాట్లాడుతూ జక్కంపూడి కుటుంబం జిల్లాలో చేసిన అరాచకాలు, దోపిడీలను తాను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని, వారు పదే చంద్రబాబు, నారా లోకేష్లపై చేసిన ఆరోపణలు నిరూపించగలరా అని సవాల్ విసిరారు. వారి అక్రమాలను ఎండగడుతున్నందుకు తన ఇంటిపై మంగళవారం రాత్రి జక్కంపూడి గణేష్ అనుచరుడు రాజేష్ దాడి చేసి కారు ధ్వంసం చేశారని, ఆ ఘటనను వీడియో కాల్ ద్వారా చూపించారని తెలిపారు. దీనిపై తాను ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపారు. వారి బెదిరింపులకు తాను భయపడనని, ఇలాగే ఎదురుదాడి చేస్తానని, చంద్రబాబు, లోకేష్ల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనలపై పోలీసులు సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయకపోతే నగరంలో బీసీ సంఘాలతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తానని స్పష్టం చేశారు. పోలీసులు ఇంకా తాము వైసీపీ ప్రభుత్వంలోనే పనిచేస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రతి వారం 1000 రూపాయలు మందు తాగడానికి గణేష్ స్వయంగా ఎత్తా ఉంటాడండి రాజేష్ అన్నవాడికి. జక్కంపూడి గణేష్ జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు బీసీల మీద దాడులు జరుగుతున్నాయి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చని చెప్తా ఉన్నాడు.
జగన్మోహన్ రెడ్డిని ఈవేళ పత్రికాముఖంగా అడుగుతా ఉన్నాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి, బీసీల మీద దాడులు చేస్తున్న తెలుగుదేశం పార్టీయా లేకపోతే వైసీపీ నాయకులు చేస్తున్నారా? దానికి నిదర్శనం నిన్న రాత్రి పెట్రోల్ బాంబులు పట్టుకొని మీ కార్యకర్తలు నా ఇంటి మీదకి వచ్చి ఒక బీసీ నాయకుడిని హత్య చేయడానికి చూశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి బీసీలకి. అలాగే జక్కంపూడి గణేష్ని ప్రధానంగా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే మటుకు బర్లబాబురావు అనే నేను ఆమరణ నిరాహార దీక్షలో కూర్చుంటానని ఈవేళ పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నిన్న నన్ను హత్య చేయడానికి వచ్చిన జనాల్ని జగన్మోహన్ రెడ్డి పురమాయించాడా, జక్కంపూడి గణేష్ పురమాయించాడా అన్నది తేలాలి. ఇన్వెస్టిగేషన్ కూడా నిజాయితీగా జరిపించాలి. గౌరవ ఎస్పీ గారిని కోరుతా ఉన్నాను. అయ్యా, ఈవేళ బలహీన వర్గాల మీద జరుగుతున్న దాడులు అరికట్టవలసిన బాధ్యత లా అండ్ ఆర్డర్ పైన ఉంది. సంఘ విద్రోహులు రాజమండ్రిలో పెచ్చిపోతా ఉన్నారు. వీటిని పూర్తిగా కట్టడి చేయాలి. ఈవేళ మాకు ఈ రోజుకి అనుమానంగా ఉంది, వైసీపీ పార్టీ అధికారంలో ఉందా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందా? లోకేష్ బాబు కానీ బాబు గారు కానీ ప్రతిరోజు చెప్తా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్కి సంఘ విద్రోహుల్ని అణిచివేయమని. కానీ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? దానిపైన కూడా ఎస్పీ గారు దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీని బీసీ ద్రోహి అంటున్న జగన్మోహన్ రెడ్డి ఈవేళ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఒక బీసీ నాయకుడిని హత్య చేయడానికి వైసీపీ గోండాలు వచ్చారంటే దీనికి పూర్తి బాధ్యత వైసీపీ పార్టీ తీసుకోవాలని పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. స్థానిక గౌతమి జీవ కారుణ్య సంఘం వృద్ధాశ్రమంలో ఆదిత్య ఎస్ఎస్ఎస్ యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు మదర్ తెరీసా జయంతిని పురస్కరించుకొని వృద్ధులకు దుస్తులు, మహిళలకు చీరలు, పౌష్టికాహారం, పండ్లు పంపిణీ చేశారు. రాజమండ్రి ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పీ రంగంగిరెడ్డి, ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పి సరోజ, ఆదిత్య మహిళా డిగ్రీ పీజెక్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్కేఎన్ రెహమాన్ ఈ కార్యక్రమానికి సారథ్యం వహించగా, ఆదిత్య ఎన్ఎస్ఎస్ డి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ యూత్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ బిహెచ్వి రమాదేవి, పోలుకొండ సాయి, బి విమల, అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కిరణ్ కుమార్, ముఖ్య అతిథిగా ఎస్టీకే శ్రీకాంత్, విశిష్ట అతిథిగా క్రైమ్ బ్రాంచ్ మహిళా రక్షక్ డిఎస్పీ ఏ సుభాష్, ఫ్రెండ్ సర్వీస్ సొసైటీ సుధాకర్ పట్నాయక్, ఇండియన్ యూత్ రెడ్ క్రాస్ డాక్టర్ జిఎన్విఏ బిఎస్ మహాలక్ష్మి, డాక్టర్ బళ్ళా శ్రీనివాస్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రోగ్రామ్ ఆఫీసర్ బి రామకృష్ణ, విద్యార్థి నాయకులు సమీరా, జాహ్నవి, పోసి పృథ్వీ, 78 మంది వాలంటీర్లు హాజరయ్యారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవలను వారు ప్రశంసించారు. నమస్కారం అండి. ఈరోజు మదర్ తెరీసా జయంతి పురస్కరించుకొని ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. ఆదిత్య కాలేజ్ వాళ్ళు వాళ్ళ ఎక్స్ట్రా కరికులర్ ఎన్ఎస్ఎస్ వింగ్ తరఫున ఈరోజు ఈ జీవకారుణ్య సంస్థలో ఉన్న వృద్ధులకి అందరికీ బట్టలు ఏవైతే క్లోత్స్ ఉన్నాయో డిస్ట్రిబ్యూషన్కి పంపించారు. వీళ్ళ గురించి విన్నాను, చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. కరోనాలో కూడా ఎక్కడ ఆపడం కానీ ఏమి జరగలేదని చెప్పారు. ఇలాంటి సేవా దృక్పథం అనేది ప్రతి ఒక్కళ్ళు కలిగి వాళ్ళ చేతనంత ముందుకొచ్చి సాయం చేయాలని, ప్రతి ఒక్కళ్ళు ఇలా అనాథలు అనేవాళ్ళు ఎవరూ కాదు, వాళ్ళకి ఎవరూ లేరనే బాధని మనం ఉన్నామని భరోసాని ఇవ్వాలి. ఆ బాధని మన భరోసా ద్వారానే బయటకు పంపించాలని, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎవరున్నా మేము ఉన్నామని చెప్పడానికి పోలీసులు కానివ్వండి, ఇలా కాలేజీ నుంచి యాజమాన్యం ఎన్ఎస్ఎస్ కానివ్వండి, ఇలా మదర్ తెరీసా పుట్టిన మంచి రోజుని ఇలా జరుపుకోవటం అనేది చాలా గర్వకారణం. ఇందుకు నన్ను పిలవటం కూడా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇలా వీళ్ళని చూసి ఇంకో 10 మంది కూడా వచ్చి వీళ్ళకి దాతలుగా ఉండి వాళ్ళకి అవసరాలు కానీ ఉంటే వాళ్ళకి తీర్చాలని, పోలీసు తరఫున మా నుంచి కూడా ఏమన్నా సర్వీసెస్ ఏమన్నా కావాలన్నా మేము ఖచ్చితంగా అలర్ట్గా ఉండి వాళ్ళు ఫస్ట్ హ్యాండ్లోనే వచ్చి అవైలబుల్గా ఉంటాం. థ్యాంక్ యూ. విదేశాల నుంచి వచ్చి కూడా భారతదేశంలో ఎన్నో సేవలు క్రిస్టియన్ ఈ కుష్టు వ్యాధిగ్రస్తులు స్వయంగా ఆవిడ సేవ చేసి ఎంతోమందిని బాగు చేసిన వ్యక్తి. ఆవిడకి దేవతా అవార్డు కూడా తర్వాత ఇవ్వటం జరిగింది. ఆ మదర్ తెరీసా పుట్టినరోజు వాళ్ళు మనందరూ కూడా ఆవిడని ఆదర్శంగా తీసుకోవాలి. మదర్ తెరీసా పుట్టినరోజున మేము ఒక ఆదర్శం పెట్టుకున్నాం. 2003లో ఆదిత్య డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేసి ఎన్ఎస్ఎస్ కూడా డిగ్రీ కాలేజ్తో పాటు మొదలుపెట్టినప్పుడు మా పిల్లల సహకారంతో మేము ఈ జీవకారుణ్య సంఘంలో ఉండేటువంటి వ్యక్తులకి, వృద్ధులకి బట్టలు ఇవ్వాలి అని చెప్పి అనుకున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 23 సంవత్సరాలుగా మేము ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం కొనసాగించడంలో మాకు తుమ్మిడి
రామ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు మాకు కొంత సహాయం చేస్తున్నారు. తక్కువ రేటుకి మాకు బట్టలు అవి కూడా ఇస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం ఆయన కూడా ఆ రామ్ కుమార్ గారు అయితే స్వయంగా మదర్ తెరిసాతో పాటుగా అక్కడికి వెళ్ళి సేవలు చేశానని చెప్తారు. స్థానిక శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి దేవస్థానంలో రిటైర్డ్ ఏఎస్ఐ చిప్పాడ రుద్రబాబు ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. భారతీయ అమృతాకుల వంశాల సమైక్యకు శ్రీకారం ఆయన చుట్టారు. పండితులు వైభవంగా శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రుద్రబాబు మాట్లాడుతూ 2015లో జరిగిన గోదావరి పుష్కరాల నుంచి 2026లో జరిగిన యమునా పుష్కరాల వరకు 12 సంవత్సరాల కాలంలో 12 నదుల పుష్కరాలను సందర్శించి ఆయా పుష్కర క్షేత్రాల్లో పితృదేవతలకు పుష్కర తీర్థ వీధులను పూర్తి చేసినట్లు తెలిపారు. తల్లిదండ్రుల స్ఫూర్తితో ప్రారంభించిన భారతీయ అమృత కులవంశాల సమాఖ్య ద్వారా ప్రజాప్రభుత్వ సమన్వయంతో ఇంటింటా చదువు, సంస్కారం, సమైక్యత, సంక్షేమం, ప్రగతి లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. దేశ ప్రగతిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించి భారతమాత రుణం తీర్చుకోవాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ ఉద్దేశమన్నారు. కులమతాలకు అతీతంగా సమాజంలో ఐక్యత, దేశభక్తి, సేవాభావం, సంస్కారాన్ని పెంపొందించే దిశగా సమాఖ్య పనిచేస్తుందని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల మనస్సులో బీజేపీకి సుస్థిర స్థానం. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. మహమ్మద్ ప్రవక్త సర్వమానవలికి ఆదర్శం. నగరంలో ముస్లింల భారీ శాంతి ర్యాలీ. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకే ప్రాధాన్యం. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మదర్ తెరిసాను యువత ఆదర్శంగా తీసుకోవాలి. డాక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. ఆర్ఎస్ యు జాతీయ అధ్యక్షుడు రవిశంకర్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.